మేడం అట్లాగే ఇప్పుడు మీరు ఈ విధంగా అంటే సొంతంగా ఒక యాప్ తయారు చేసుకొని ముందుకెళ్ళడం ఇట్లా చేస్తూ ఉన్నారు. చాలామందికి ఇట్లాగే ఏదో ఒకటి స్వశక్తితోని నేనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి, ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎట్లా చేస్తే బాగుంటుంది? నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది మీకు తెలియాలి. తెలిసిన తర్వాత ద డే యూ నో వాట్ యూ వాంట్ టు బికమ్, మీరు ఇంకా ఆ పాత్రలోనే ఉండాలి. మధ్యలో డీవియేషన్స్ అవ్వకూడదు. అంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేను చెప్తాను. 2 కేటగిరీస్ ఉంటారు. ఒకళ్ళు దే వాంట్ టు బీ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్ బట్ దే డోంట్ నో వేర్ టు స్టార్ట్. అప్పుడు నేను అలాంటి స్టేజ్లో ఉన్నా. ఫ్రాంక్గా చెప్తున్నా, నేను ఒక పేపర్ పెన్ను తీసుకొని నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు, లేచినప్పటి నుంచి పడుకునే వరకు నేను చేసే యాక్టివిటీస్ దాంట్లో నేను ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యానా అని రాసుకునేదాన్ని. అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటండి, ఒక ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఇవ్వాలి, అంతే కదా. సో ఆ సొల్యూషన్ మీరు కనుక్కున్న రోజు దట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆర్ దట్ ఈస్ ఏ టెక్నాలజీ. మీకున్న ప్రాబ్లమే అందరికీ ఉంటుందిగా, అది మీరు సాల్వ్ చేయగలిగితే యు ఆర్ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్. సో నేను లిటరల్గా నాకు ఐడియాస్ రానప్పుడు నేను రాసుకునేదాన్ని నిజంగా. సెకండ్ థింగ్, నా చేతిలో 100 రూపాయలు ఉంటే ఇప్పుడు ఈ 100 రూపాయలతో నేను ఏం చేయగలను, ఈ 100ని 150 రూపాయలు ఎలా చేయగలను అనేది నాకు నేనే ఒక్కొక్క రోజు నేను ఐ విల్ గివ్ దట్ యాస్ లైక్ ఎ టాస్క్ టు మీ. యాక్చువల్లీ ఐ హావ్ డన్ దట్, లిటరలీ ఐ హావ్ డన్ దట్. చాలా కష్టమైన పని అది కదా. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్మార్ట్నెస్ అండి. ఇప్పుడు 100 రూపాయలకి మీరు కొండపల్లి బొమ్మ వెళ్ళి కొనండి, ములుగుకి వెళ్ళి తీసుకొచ్చి 200 రూపాయలకి అమ్మండి. యువర్ ఎట్లా సాధ్యం? పోర్టల్ కావాలి కదా. అంటే మీరన్న ఈ పోర్టల్ ద్వారా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఒక 2 బొమ్మలు ఉన్నా కానీ ఆ విధంగా సేల్ చేయొచ్చు కదా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి థాట్ పడుతుంది. ఆ 100 రూపీస్ నుంచి వాళ్ళు ఆలోచిస్తే మీకు తెలియదండి వాళ్ళకి ఏం థాట్ వస్తుందో, రైట్? అసలు మీరు నమ్ముతారా, మల్లెపూలు ఇక్కడ నుండి యూఎస్కి వస్తాయి. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది వాళ్ళకి? అక్కడ మనకు దొరకవు. సో థాట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏది బిజినెస్ ఐడియా అవుతుంది, నో వన్ నోస్ బేసికలీ. సో అది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే. నెక్స్ట్ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆల్రెడీ. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో హెడ్ అండ్ ఫస్ట్ ఇంప్లిమెంట్ ఇట్. చాలామంది ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఇప్పుడు మేము ఇది చేస్తాము, నేను ఫెయిల్ అయిపోతే ఎలా, నన్ను అందరూ ఏమంటారు, ఇంట్లో వాళ్ళు ఏమంటారు. ఫస్ట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ తీసేయండి. ఇప్పుడు నేను మీ ముందర కూర్చొని ఉన్నాను, నాకేం తెలుసు సీత ఏమవుతుందో, ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్ దట్ పాత్. ఓకే, టుమారో లైక్ నేను అనుకున్నంత రీచ్ అవ్వలేకపోవచ్చు ఆర్ ఏదైనా అవ్వచ్చు కదా. ఐ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్. ఇప్పుడు అది లాంచ్ చేసే వరకు ఏమీ లేదు, నథింగ్. అంటే యాప్ లాంచ్ చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు దాదాపుగా ఒక 2-3 వేల మంది దాంట్లో వచ్చేసరికి మీకు కాన్ఫిడెన్స్, అరే ఓకే వస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు సీత యాప్ అంటే ఇట్స్ గుడ్ యాప్ కాబట్టి ఇంకేదో నేను ఏదో చేశాను, నాకేమీ రాలేదు. నేను ముందు 4 స్టార్టప్స్ చేశాను, ఫెయిల్ అయ్యాను కదా. మరి అట్లని నేనేం ఆగిపోలేదే. ఐ విల్ ట్రై ఫర్ 5th, ఐ విల్ ట్రై ఫర్ 6th, 7th. ఐ కీప్ ట్రైయింగ్ అండి. మీ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, అందరికి అట్లా ఉండాలి కదా. అది కంపల్సరీ కావాలి, సపోర్ట్ కంపల్సరీ. మా ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా నేను ఇదే చేసేదానండి ఫ్రాంక్లీ. అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ చేశారు, గుడ్, వెల్ అండ్ గుడ్. ఈవెన్ ఇఫ్ దే డింట్ సపోర్ట్, నేను మీ ముందర ఇలాగే కూర్చునేదాన్ని.